ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ గారు మారటం జరుగుతుంది. ఈరోజు అంటే డిసెంబర్ 10వ తారీఖు వరకు శక్తికాంత్ దాస్ గారు ఉంటారు. తర్వాత మళ్ళీ వేరే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సంజయ్ మల్హోత్రా గారు ఆయన జాయిన్ అవుతారు. సరే, ఇప్పుడు దాని గురించి ఏమిటి అనేది చూద్దాం. ఈ శక్తికాంత్ దాస్ గారు ఎవరైతే ఉన్నారో, శక్తికాంత్ దాస్ కాదు శక్తిమంత దాస్ అని చెప్పేసి ఆయన ప్రయాణం గురించి చెప్పడం జరుగుతుంది. అయితే కొన్నేళ్లుగా అంటే ఏదైతే ఆర్బీఐ గవర్నర్ గారు ఉన్నారో ప్రపంచంలో అంటే ప్రపంచంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థను పలు సవాళ్ళు ఎదుర్కోవడం జరుగుతుంది. దీంతో పాటు కోవిడ్ టైంలో కూడా వేరే వేరే వివిధ దేశాల మధ్య బాగా మనకి ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ టైంలో కూడా వీరు శక్తికాంత్ దాస్ గారు ఉండటం జరిగింది. అయితే ఏవైతే అంటే ఆ శక్తికాంత్ దాస్ గారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్న టైంలోనే అదనపు నిధులను ఖజానాకు బదిలీ చేసే విషయంలో ప్రభుత్వంతో వివాదం తలెత్తగా 2018లో అనమాట అప్పటి ఆర్బీఐ గవర్నర్ గారు ఉర్జిత్ పటేల్ గారు హఠాత్తుగా రాజీనామా చేయడం జరిగింది. ఈ రాజీనామా చేయడం జరగగానే అప్పుడు వెమ్మటే మార్కెట్లో అతలాకుతలం అవటం అల్లాడిపోవడం జరిగింది. ఆ టైంలో అప్పుడు మింట్ స్ట్రీట్ కార్యాలయంలో శక్తికాంత్ దాస్ గారు అడుగుపెట్టడం జరిగింది ఆర్బీఐ గవర్నర్గా. అయితే ఆర్థిక మార్కెట్లను ఊగిసలాటను అంటే పరిమితం చేస్తూ వ్యవస్థకు విశ్వాసాన్ని అందించే విధానాలని దాస్ గారు అనుసరించడం జరిగింది. దాంతో అదనపు నిధుల బదిలీ వివాదాన్ని ప్రభుత్వంతో సామరస్యంగా పరిష్కరించడం జరిగింది. అది తర్వాత కోవిడ్ పరిణామాలు. కోవిడ్లో కూడా ఈ దాస్ గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక ఏడాది లోపునే ఇది జరగడం జరిగింది. ఏది కరోనా అన్నమాట. ఈ కరోనాతోటి మొత్తం పరిణామాలన్నీ మారిపోవడం జరిగింది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవటం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం కావటం, లాక్డౌన్ ఫలితంగా దేశంలో ఏవైతే పరిస్థితులు ఏర్పడ్డాయో అది ఆర్థికంగా పెను సవాళ్ళను ఎదుర్కోవడం జరిగింది. అప్పుడు రెపో రేటు ఏదైతే బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్బీఐ వాళ్ళు వసూలు చేసే వడ్డీ రేటుని రెపో రేట్ అంటారు. ఈ రెపో రేట్ ఏదైతే ఉందో అది చారిత్రాత్మక కనిష్ట స్థాయి నుంచి 4% పరిమితం చేసి ఊరట కలిగించడం జరిగింది. అయితే దాదాపు 2 ఏళ్ల పాటు ఇదే కనిష్ట స్థాయిలో ఉంచడం జరిగింది. దాంతో ఆర్థిక వ్యవస్థకి ఊతాన్ని అందించడం జరిగింది ఎవరు? శక్తికాంత్ దాస్ గారు. తర్వాత ఆర్థిక చక్రాలను కూడా గాడిలో ఉంచడం జరిగింది. కరోనా పరిణామాలు ముగిసిన తర్వాత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు, ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టేందుకు 2022 మే నుంచి వడ్డీ రేట్లను క్రమంగా పెంచడం జరిగింది. ఈ క్రమంగా పెంచడం జరిగిన తర్వాత దాస్ గారి కార్యదక్షతను మెచ్చిన ఆ ప్రభుత్వం మళ్ళీ 2021లో మళ్ళీ 3 ఏళ్ల పాటు వారి యొక్క పదవీ కాలాన్ని పొడిగించడం జరిగింది. తర్వాత ఈ దాస్ గారు 6 ఏళ్ల పదవీ కాలంలో గత 4 ఏళ్ల ఆర్థిక వృద్ధి 7% పైనే నమోదవటం జరిగింది. ఇప్పుడు తర్వాత అంటే బాగా పేరున్న వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఇప్పుడు రఘురామ్ రాజన్ గారు, ఉర్జిత్ పటేల్ గారు, రంగరాజన్ గారు, దువ్వూరు సుబ్బారావు గారు, ఇట్లా వీళ్ళందరూ బాగా పేరున్నటువంటి ఆర్బీఐ గవర్నర్లు అనమాట. అయితే ఈ ఉర్జిత్ పటేల్ గారి హయాంలో కేంద్రం ఆర్బీఐ విధానాల మధ్య కొంత సంఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడటం జరిగింది. దాస్ గారి హయాంలో అది లేదు, అది మామూలుగా ఉండటం జరిగింది. ఒకసారి కూడా ఆర్బీఐ స్వతంత్రత విషయంలో వార్తాపత్రికల పతాక శీర్షికన ఎక్కడం జరగలేదన్నమాట. అయితే ఈ ఏడాది మొదట్లో హైయెస్ట్ అనమాట అత్యధిక డివిడెండు 2.11 లక్షల కోట్లని కేంద్రానికి ఆర్బీఐ బదిలీ చేయడం కూడా జరిగింది. అమెరికాకు చెందినటువంటి గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్గా దాస్ గారిని 2 సార్లు ఎంపిక చేయటం విశేషం అనమాట. అదే టైంలో మళ్ళీ పెద్ద నోట్ల రద్దు కానీ జిఎస్టీ అమలు వెనుక కూడా ఈ ఆర్బీఐలో ఏదైతే చేరకమును కూడా పలు కీలక పరిణామాల్లో దాస్ గారు బాగా పనిచేయడం జరిగింది. 2016లో పెద్ద నోట్లు ఏదైతే 1000 రూపాయలు అంటే 500 2000 నోట్ని రద్దు చేసిన తర్వాత అప్పుడు అప్పటి గవర్నర్ ఉర్జిత్ పటేల్ గారు ఆ ప్రక్రియను మొత్తం దూరంగా ఉంచగా తర్వాత ఈ ప్రక్రియ ప్రణాళిక అమల్లో ఆర్థిక కార్యకలాపాల కార్యదర్శిగా శక్తికాంత్ దాస్ గారు కీలక పాత్ర పోషించడం జరిగింది. సమస్యలు తలెత్తిన చోటల్లా చాకచక్యంగా ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వానికి పాటుపడటం జరిగింది.
అంతేకాదు దేశంలో పలు పరోక్ష పన్నులు ఏది జిఎస్టీకి ఏదైతే ఉందో ఆ జిఎస్టీ మార్చే ప్రక్రియలో కూడా కీలకంగా వ్యవహరించడం జరిగింది. తర్వాత అన్ని రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు విజయవంతంగా అమలు చేయడం జరిగింది. అయిన తర్వాత 8 బడ్జెట్ రూపకల్పనలు అనమాట. అంటే 1980 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన శక్తికాంత్ దాస్ గారు రెవెన్యూ ఆర్థిక వ్యవహారాల విభాగంలో కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. పదవి విరమణ అనంతరం 15వ ఆర్థిక కమిషన్ సభ్యుడిగా G20 షర్ఫా ఆఫ్ ఇండియాగా నియమితులవడం జరిగింది. 38 ఏళ్ళు అంటే గత 38 ఏళ్ల పాలన పరంగా ఆయన పలు విభాగాల్లో పనిచేసినటువంటి అనుభవం ఉండటం జరిగింది. ఆర్థిక శాఖలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కారణంగా 8 కేంద్ర బడ్జెట్ను ఆయన రూపకల్పన చేయడం జరిగింది. అయితే డిసెంబర్ 10వ తారీఖు ఆయన అయిపోతుంది రిటైర్మెంట్. ఇప్పుడు కొత్త గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారిని ఎన్నుకోవడం జరిగింది. రెవెన్యూ కార్యదర్శి నుంచి ఆయన ఆర్బీఐ గవర్నర్గా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఆర్బీఐ నూతన గవర్నర్గా ఎవరైతే నియమితులైనరో సంజయ్ మల్హోత్రా గారు, వీరు 56 ఏండ్లు, 1990 బ్యాచ్, రాజస్థాన్ క్యాడర్ ఐఏఎస్ అధికారి, ఐఐటి కాన్పూర్ నుంచి కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ పట్టా తీసుకొని అమెరికాలో ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్ పట్టాను ఆయన పొందడం జరిగింది. 33 ఏళ్ల వృత్తి జీవితంలో ఆయన సర్వీస్లో విద్యుత్తు, ఫైనాన్సు, ట్యాక్స్లు, ఐటీ, గనులు ఆ రంగాల్లో ఎక్కువ శాతం పనిచేయడం జరిగింది. ప్రస్తుతం ఆర్థిక శాఖలో కార్యదర్శిగా చేస్తున్నారు, రెవెన్యూగా పనిచేయడం చేస్తున్నారు. అయితే అంత క్రితం ఆర్థిక శాఖలోని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శిగా వ్యవహరించడం కూడా జరిగింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ స్థాయిల్లో ఫైనాన్సు, ట్యాక్సేషన్లో అపార అనుభవం కలిగి ఉన్నారు వీరు. రెవెన్యూ కార్యదర్శిగా ఆయన ప్రత్యక్ష పరోక్ష పన్నులని సంబంధించి పన్ను విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించడం జరిగింది. బుధవారం నాడు ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు మంగళవారం వీడియో చేసే టైంకి బుధవారం రోజు చేస్తారు. అయితే వారి ముందు కొన్ని సవాళ్ళు ఉండటం జరిగింది. అవి ఏంటో చూద్దాము. ఈ శక్తికాంత్ దాస్ గారి స్థానంలో ఆర్బీఐ గవర్నర్గా పదవి బాధ్యతలు చేపట్టున్న సంజయ్ మల్హోత్రా గారికి స్వాగతం ఉన్నాయి, సవాళ్ళు ఉన్నాయి. అవేంటో చూద్దాం. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలి, మందగమనం పాలవుతున్న వృద్ధికి చేయూతనిచ్చేందుకు కీలక రేట్లని తగ్గించటం, కార్పొరేటు పరిష్కారాలను పరిశీలించడం, దివాలా స్మృతిలో సమస్యలను కొలుకు తీసుకురావడం, డిజిటల్ ఫైనాన్షియల్ ఇన్క్లూషన్ కొత్త చర్యలు చేపట్టడం సంజయ్ మల్హోత్రా గారి ముందున్నటువంటి ప్రధాన లక్ష్యాలు. తర్వాత వృద్ధి రేటు పెరిగేందుకు వడ్డీ రేట్లు తగ్గించాలని ఆర్థిక మంత్రం కేంద్రం కోరుతున్నటువంటి సంగతి తెలిసిందే. అయితే శక్తికాంత్ దాస్ గారి స్థానాన్ని భర్తీ చేయాలంటే శక్తికాంత్ దాస్ గారు గొప్ప వ్యక్తి, ఆయన స్థానాన్ని భర్తీ చేయడం సవాలే. జూనియర్లకు దాస్ గారు ఒక స్వతంత్రత ఇచ్చేవారు, వినూత్నంగా ఆలోచించేవారు, ప్రోత్సహించేవారు. ఒక అంశంపై ఆర్బీఐ లోపల బయట అందరితో మాట్లాడగల సామర్థ్యం ఆయనకున్నది అని గొప్ప లక్షణము. విరుద్ధమైనటువంటి అంచనాలను ఎలా నిర్వహించాలనో ఆయనకు బాగా తెలుసని ఒక ఉన్నతాధికారి పేర్కొనటం జరిగింది. అలాంటప్పుడు ఆయన్ను మరొకసారి పొడిగించడం ఎందుకు లేదనగా ఇప్పటికే 6 ఏళ్ల పాటు పనిచేశారు. అందుకని ఆర్బీఐ గవర్నర్గా ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తి రెండో వ్యక్తి దాస్ గారు అని చెప్పేసి వివరించడం జరిగింది. ఇది సింపుల్గా ఆర్బీఐ గవర్నర్ గారు, కొత్త గవర్నర్ మనకి రావడం జరుగుతుంది. అయితే మన్మోహన్ సింగ్ గారు కూడా ఒక టైంలో ఆర్బీఐ గవర్నర్గా చేయడం జరిగింది. మనకి ఎక్కువ శాతం బాగా పేర్లు అంటే ఈ శక్తికాంత్ దాస్ గారు, తర్వాత మనకి ఎవరైతే అంటే ఉర్జిత్ పటేల్ గారు, రఘురామ్ రాజన్ గారు, డూర్ సుబ్బారావు గారు, వైవి రెడ్డి గారు, బిమల్ జలాన్, ఒక టైంలో రంగరాజన్ గారు, ఒక టైంలో వెంకట్రామన్, ఆర్ఎన్ మల్హోత్రా, అమితావ్ ఘోష్, మన్మోహన్ సింగ్ గారు కూడా చేయడం జరిగింది. 1982 16 సెప్టెంబర్ నుంచి 14 జనవరి 85 వరకు. ఐజీ పటేల్, ఎం నరసింహం గారు, కేఆర్ పూరి, కేఆర్ సేన్, అయితే వీళ్ళు ఎక్కువ శాతం అందరున్నా కానీ ఎక్కువ శాతం మాత్రం మనకు తెలిసిన పేర్లు కొద్దిమంది ఉన్నారు. ఇవన్నీ మీకు ఆర్బీఐ గవర్నర్ గారు రేపు మారుతున్నారు అనే విషయం మీకు తెలుసు. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.